ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలపై చర్చ కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని కోరిన కేంద్రం ఎల్లుండి అన్నమయ్య జిల్లాకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీలో అందుబాటులోకి వచ్చిన రియల్ టైం గవర్నమెంట్ సేవలు మొదటి దశలో 161 సేవలుంటాయన్న లోకేష్ ప్రతి సర్టిఫికెట్ కి క్యూఆర్ కోడ్ ఉంటుందని పేర్కొన్న మంత్రి ఆర్టీజీఎస్ నుంచి సమన్వయం చేసుకుని అన్ని శాఖలు పనిచేస్తాయన్న మినిస్టర్ రసాభాసగా మారిన అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాట్సాప్ గవర్నెన్స్ పై జిల్లా పరిషత్ సమావేశంలో చర్చ తీర్మానం ప్రవేశపెట్టగానే అభ్యంతరం తెలిపిన వైసీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కు ముందస్తు బెయిల్ మంజూరు ఏసీబీ కేసులో బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ కుంభమేళాలో కఠిన నిబంధనలు అమలు చేసిన యూపీ ప్రభుత్వం పూర్తిగా వాహనాల రాకపోకలపై నిషేధం వీవీఐపీ పాసులు రద్దు వన్ వే రూట్ ఏర్పాటు ఫిబ్రవరి 4 వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని వెల్లడి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం స్కూల్లో బ్యాగ్లెస్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన సర్కార్ బర్లాంపూర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన గవర్నమెంట్ యమునా నీటిపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు తాను జీవించినంత కాలం ఢిల్లీ ప్రజలను విషపు నీళ్లు తాగనివ్వనని కామెంట్ ఈసీ పంపించిన నోటీసుల్లో భాష సరిగా లేదన్న ఆప్ నేత నోటీసులు పంపి ఈసీ రాజకీయం చేయడం తగదన్న మాజీ సీఎం చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆప్ అభ్యర్థి ప్రేమ్లత్పై కాషాయ నేత హర్ప్రీత్ కౌర్ బబ్లా గెలుపు ఆమ్ ఆద్మీకి 17 బీజేపీకి 19 ఓట్లు శ్రీలంక పట్టుకున్న తమిళ జాలలు విడుదల 6గురిని రిలీజ్ చేసిన లంక ప్రభుత్వం చెన్నై ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన కుటుంబీకులు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కరోజే గ్రాముపై 910 రూపాయలు పెరిగిన పుత్తడి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 75,960 రూపాయలు